ఈ ధ్వజారోహణం. ఇది కేవలం ఆలయానికి సంబంధించిన ఉత్సవ ఆరంభం కాదు. విశ్వమంతా దివ్య కాంతిలో శోభిల్లే ఒక దివ్యమైన యజ్ఞం. కలియుగ వైకుంఠం తిరుమలలో నెలకొన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, భక్తుల పాలిట కొంగు బంగారమైన శ్రీవెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ఈ ధ్వజారోహణంతోనే ప్రారంభమవుతున్నాయి. ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు వాకిల్లో పెద్ద గంటల వద్ద వేంచేస్తారు. యాజమానికి సంకల్పం చెప్పించి రాజా రాష్ట్ర గ్రామ యాజమాన్యం, దేశ ప్రజలందరూ ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలి, లోకక్షేమార్థంగా ఈ ఉత్సవాలు భగవంతుడికి చేసుకుంటున్నాము, భగవంతుడు కరించి లోకక్షేమార్థం జరిగే ఈ ఉత్సవాలని వైభవంగా జరిపించుకోవాలని చెప్పి ప్రార్థన చేసి ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ మహాసంకల్పం చెప్పించిన తర్వాత విశేషంగా సూక్త పఠనాలు, గరుడు పట్టణానికి ప్రత్యేకమైన పూజల కార్యక్రమాలు అయిన తర్వాత అనంత గరుడ విశ్వక్సేనులు, ధ్వజపటము, ఉభయ దేవులతో శ్రీ మలయప్ప స్వామివారు తిరువీధుల ఉత్సవంగా బయలుదేరుతారు. కంకణధార గావించిన కంకణ భట్టాచార్యుల వారు ఈ యొక్క బ్రహ్మోత్సవాల నిర్వహణ 9 రోజుల పాటు నిర్వహిస్తారు. వారు ఈ వాహనాలకు ముందుగా వెళుతూ బ్రహ్మాది అష్టదిక్పాలకుల్ని తిరువీధుల్లో 8 దిక్కుల్లో ఆహ్వానించడం జరిగి వారికి ఉపచారాలు సమర్పించడం జరుగుతుంది. అనంతరం శ్రీవారి ఆలయంలోకి చేరుకున్న తర్వాత ధ్వజస్తంభంపై ఉన్న దేవతామూర్తులకంతా కూడా అభిషేకాన్ని నిర్వహించి గరుడ పటానికి విశేషమైన ఆరాధనలు, నైవేద్యంగా